పంచుకొని నేను వెనుక మర్రదయ్యమంటారు ఎరికైనా పోతాను అన్నాడు. వాడు ఏ పాడ దూరం వేడు రా ఉన్న ఊడు నిలువలు ఇడువలేదు వాడు కన్నా కడుపు వండుకున్న మంచిదే అంటారు. అన్నంటే అప్పుడు ఆ సెల్లి ముందు పెట్టిన అన్నుకు వెనుక పెట్టేటోని కాళ్ళయముడు వచ్చిన ఈ పాదాన్ని కదలదీసేటోనిగా మనం అంటే తప్పం సెల్లి మాట తప్పని మనసులో అదే చెల్లు. అప్పుడా చెల్లి ఏమన్నది నా కొడుకును దాదుకోపోతే మరి అయ్యో మరి అటు మాత్రం కొడుకులు వద్దు చెల్లె నేను మరణం అంటాను చెల్లె. మరి అయ్యయ్యో అన్న నువ్వు పోతున్నావు కానీ ఓ ఆడవిల్లను నేను ఎప్పుడు నేను అంటే మాత్రం ఏమో అడగలేదు. మరి అది అడగ పుట్టింది మో నీ పెట్ట పుట్టావు అన్న నీ కళ్ళ మీద నా కొంగు పరుచుకుంటాను. నీ చేతికి ఐదైతే ఐదే పదైతే 10. మరి అయ్యయ్యో అన్న నీ కళ్ళ మీద కొంగు వరిసిన నీ కొడుకు ఉడితే నేను అడిగా నేను ఆశపడ ఒక్కవేళ నీ గర్భాన బిడ్డ పుట్టినట్టయితే ఓ చెల్లె నా బిడ్డ నీ కొడుకు ఇస్తారని 5 మినికిళ్ళ బండారి పశువు బట్టి ఓ చెల్లె అన్నమాట తప్ప నీ కొడుకు నా బిడ్డనట్టి మరి ప్రమాణ భాష చేసి నా కొంగుల పోయి అన్నా. ఎంత మాట అన్నావే నా చెల్లు ఓరన్నా నేను ఆడదాన్ని అడగ పుట్టిన ఓడేమో ఇయ్యాలి పుట్టిండు. ఒకవేళ ఆ దేవుడు నీకు సంతానం ఇస్తే కొడుకు ఉడితే నీకు నేను ఆశపడ తప్పున తొలసూరి నీ గర్భాన బిడ్డ ఉడితే అవి అందుతే ప్రేమగల్లోని భ్రమగల్లోని నీతోడే నీ ఇయ్యమందాలి. నీకు బిడ్డ ఉడితే నీ బిడ్డను నా కొడుకిద్దనని పిరికడి పండారు వచ్చి పాస చేసి నా కొమ్మలు పోయేవాడు. పిల్ల పుట్ట ఉందే నా చెల్లెలో పుల్లా పుట్టినావా నా చెల్లెలంతా కళ్యాణం పోలే నా కడుపు వంటలేదు ఇవాళ నీతోనే నన్ను ఇయ్యమంటారే నీకు బిడ్డ ఉడితే నా కొడుకించి పోవాలని చెయ్యవాలి. ఈ ఆడవిల్లైనా అనుకుంటుంది నా అన్న గర్వాన బిడ్డ ఉడితే నా అమ్మగారి ఇంటికి తవ్వబడ్డది నా అన్న బిడ్డను నా కొడుకు వేసుకుంటా. అదే అన్నలకు కొడుకులు ఉడితే ఆడది అమ్మగారు తవ్వ మర్చిపోద్ది. వారికి 2 కొడుకులేనా మనకు బిడ్డుంటే రేపు నా కొడుకెత్తడాని నేను ఆశపడదనని అమ్మగారు తవ్వకు నేను కంప కొట్టినని చెల్ల పొన్న ఏడుతున్న అక్క చెల్లెళ్ళందో నీ కొడుకు నా బిడ్డ నీవన్ను ఆడిబిడ్డ దీవన అట్టివారి దీవన ఆకిలి దాటదు అంటారు. నీ నోటి పున్నాన తప్పన నాకు బిడ్డ ఉడితే వేరే ఊరుకు నా బిడ్డను ఎందుకు మనవులెత్తా చెల్లె నీ తోటి ఇయ్యమంది నేను అమ్మగారింటికి తోడుచుతా. బండారి వచ్చి ఆమె తోడే చెల్లె భూమి తోడే చెల్లె అమ్మ తోడు చెల్లె అయ్య తోడే చెల్లె నీ కొడుకు ఇచ్చి నేను పెళ్లి చేసి నీ తోడు ఇయ్యాలనుకుంటా. ఇక పిరిగడ బండారు బట్టి పెట్టినదు చెల్లె కొంగులు పోసినాడు. ఇక 2 రెక్కలు బట్టి చెల్లెనైనా చెల్లెను లేవనే తెంగబలంగా చెల్లెవాడి కొన్ని ఏడు పెట్టి ఇప్పుడు బండారితోటి పాస చెప్పి చెల్లె కొంగులు పోతే ఆడదాని మనసు నిమ్మలమైంది.
పెద్ద రాజుగా పోయిరా అన్నది ఆడబిడ్డ కొమరవ్వ. ముందు వచ్చింది యాదవుల పెద్ద ముందు అడిగేసినప్పుడు ఆడబిడ్డ కొమరవ్వ అన్నయ్యలు పోతారు అని రాణి రాజ్యం పోతున్న పెయిన కాడ మరి నీకేదో అపమే వచ్చు శుభమే వచ్చు నీ కట్టో మాకెట్లంటే మాత్రం అతివారం నిలబడి అల్లు అతివారం పెట్టిపోలేదు ఊరాయపడిగా నీ కాలుకు ముళ్ళిరిగి కట్టగాల వచ్చి నువ్వు మంచాల పడితే అన్న మంచాల పడ్డాడు 4 పూటలు వచ్చి నేను చూస్తా కానీ కారణాలు చేసి పోతాను నీ కాడ కట్టవస్తే ఈ చెల్లికి ఎట్ట తెలియాలని చెల్లెలా మనం అంటే తప్పని గొల్లలో అబద్ధం ఆడవు చెల్లె సారీ నీళ్ళల్లో ఉంచం అంతటి పాపం మనం ఊడి కట్టుకో అడ్డ పొట్టు పెట్టి ఆడుగుర్రు వెక్కు ఒక పొట్టు పెట్టి చూడుగుర్రు వెక్కు సభట్లో ఉన్న జమానుకు సలావు కొట్టే మనది కులముగా చెల్లె మరి మాత్రం అటువంటి కనుకనేమి గోటేసిన రేఖ గొల్లుల్లో పిల్ల దొడిగరా వాళ్ళ గప్పలు ఎత్తి పరగాసం ఆడం చల్ల గప్పలు ఎత్తి సరసమాడలు గొర్రె పీది నరాలు గొల్లగలా జరగరావు ఒకవేళ నేను వేరే కాడ నా కాలుకు ముళ్ళుకి కట్టగాల వంటి ఏదన్నా నాకు అతివారం వచ్చిన ప్రాణం మీకు భంగం కలుగుతుంది రాగి చెట్టు వీర పల్లి వలికినాడు రణవలని అన్న పెద్ద రాజు వరిగి అప్పుడే నా అన్న కన్న వచ్చిన అన్న ప్రారంభే పోసేలేదు నాకు ఏ ఆట జరగదు చెల్లెకు గట్టి ఇవి మాట ఇచ్చింది పెద్దరాజు పోతానప్పుడు పెద్ద మనలు భర్తోడి పాటు కాడికి వేసిపోతాను వదిన వేటికి వచ్చిందా తల్లి అంటే మాత్రం కోరవ వదిలే బుద్ధి లేని అన్నకు బుద్ధి చెప్పి తోలుకపోతాను జ్ఞానం లేని అన్నకు జ్ఞానం అంటే మాత్రం చెప్పి బలగంలోకి వెళ్ళి వాపుకొని పోతాను ఇంత బలగంలోకి వెళ్ళిన అన్నకు అట మాత్రం నా చెల్లి నువ్వు వాపుకొని పోతాను వదినే పెయిన కాడ ఒక్కవేళ నా అన్నకే అప్పవే సుప్పవే కాలువ కట్టగల వచ్చి పెయిన కాడ నా అన్నను ఓడి కొట్టుకొని ఒంటరి దాని వాటి మాత్రం ఇంటికి వస్తే కత్తల కర్ర మొద్దు మీద తరగనింది తలబండి కొడతాం అదినే ఎంత అన్నను అంకించి బొంకించి పోరులేసి ఏనుగంతటి నా అన్నని ఎర్ర జీవని చేసి నా కళ్ళ కుక్కోలు ఎంబడి పెట్టుకపోతాను అందుకే అంటారు నీ అన్న మనసు నమ్మందే బయలుదేరిందా ఆడదాన్ని అంటారు కానీ మోగోడిని ఎవడు అన్నారు నీ అన్నను పొంకిచ్చి బోర్రేసి నేను తీసుకుపోతాను నా భూమి పుట్టిన కాడికి ఒకవేళ నా అన్న నువ్వు ఆవిడను కొట్టుకొని నువ్వు దునకొండ కత్తే కారణ నీ తల ఉద్దరిచ్చి గవిడి కొమ్ము కచ్చి గాలి గంటంటావు గుల్లేడు వేగూరు గుల్లెల్లో ప్రాణం తోడు బతకనీయవా పేరైన ఆడదానికి అంటారు కానీ నువ్వు అరే నీకు చిత్తమ్మ వదిలే గబ్బరా నా అన్న కాలు ముందరికి కట్టగాల వస్తే నీ పెట్టింది నీకే ఉన్నైతే నాకు ఎట్ట తెలవాలంటే 2 గుమ్మడి పలుకులు తీసి వాడి బిడ్డ చేతులే పెట్టి ఈ గుమ్మడి పలుకులు పాలు పెట్టుకో గుమ్మడి చెట్టు మొలిచి తీగల వారి కాయలు కాసి అగమన్న ఒడ్డి ఎన్నడన్నా నా కట్టగాల వస్తే గుమ్మడి చెట్ల మీద పువ్వు రాలినాడు గుర్తు కల్ల నీ వదిన గుండంలో ఒరిగిందనుకో గుండంలో ఒరిగిందని ఆనాడు నమ్ముకో నీ అవలచ్చి పోయినాడు 10 ఏళ్ళు తీసి నీ అన్న నా చేతులు పెడితే ఆవిడ పాలు పోసి నేను అవల వంద పెంచిన దూరాలు పాలు వచ్చి దొర బిడ్డ చాలు చెప్పి ప్రతి రాజు కొడుకు మరి మాత్రం ఉదాహరణ పెట్టండి కొమ్మడి కోలాడ వేసి ఆవుల పట్టు
గొప్ప నెత్తిన పెట్టుకోండి ఆ వంటగొండి భర్త వెనుక భార్య భార్య వెనుక తల్లి దాని ఆవుల మంద కొట్టుకొని పోయిన తోలుకొని కళ్యాణం పట్టం తొబలు పెట్టి నందానందా చీకమడ్డకాలం ఆవుల ఆపి పెద్దమదేవి చూడు ఆగ తూపకు పోసినటువంటి కనుక పోయిలకు చల్ల మధ్యకలు పోతాంది కొండలు కొలిగేటు వాగులు అనంతాలు ఒరియలు ఒంటలు చెట్టు గుట్టలు మళ్ళా ఒక రోజు తెచ్చి నాకు వెళ్ళాలి కదా పడితే పురేవాళ్ళు లేపురి కాదు అది ఏం చేసిండు రోజులు పోయి వారాలు వారాలు పోయి నెలలు నెలలు పోయి మాత్రం అటువంటి ఒక సంవత్సరం మరి అటువంటి అంటే 12 ఎకరాల పరపండ పండగ ఆవుల ఆపి మరి కాంట్రేవుల పండుగ ఈత ముళ్ళు తీరి నులుక వేని దూరణాలు కట్టి మామిడాకులు పెట్టి ఆవుల పాలు వెండి పాశాలండి మరి పోయి ఆవుల చుట్టు దింపుకుంటా ఒకడేవో పాశమ తీసి ఈపుల జరుతాండే ఈపుల పాశమ తీసుకుంటా తినుకుంటా కాంట్రేవులకు ఆ పండుగ ఆవులన్నీ మాత్రం దూరణాల కిందికి ఎదిగిస్తాడు కాంట్రేవుల పండుగ చేసి పండుగ ఎత్తుకొని పోతాడు పెద్ద కట్టే ఆవులు కడతాను ఈ ఆవులు ఇడతాను అటువంటి కనుక నేను పొద్దుకు గిరగాడ మందరాపుతాను ఆవుల ఉట్టిన లేగల చూసుకుంటా పెద్దమ్మ ఏది చూడు పిల్లల ఈయన పీర్తి కలిగింది భగవంతా పచ్చి గట్టి వేసే ఈ పశువులకు పిల్లలు ఓడి కట్టిన నాకెన్నడు పిల్లలతో నా బ్రవలు ఎన్నడు తీర్చాయో నా ప్రేమలు ఎన్నడు తీర్చాయో అందుకే అంటారు ఏ తల్లి పిల్లలు ఆ తల్లికే ముద్దాట పిట్ట పిల్ల పిట్టకు ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు పిల్లి పిల్ల పిల్లికి ముద్దు ఆవుల పిల్లలు ఆవులకే ముద్దమ్మా కడుపు అండి లాగలు నా కొడుకులు భూమి మీద ఎన్నడు ఎగురుతారో 7 ఆడల్లో పెద్దమ్మదే పిల్లలు ఎన్నడు అంటున్నావు వద్దులేను వెళ్ళిపోతున్నారు పెద్దరాజు ఎక్కడ వచ్చిండు 30 ఆవిడ దూరం వచ్చి 30 ఏళ్ళ ముందు దూరం అది ముని కొరువ కాదు ముని కురువ ముగ్గురు మునుడు ఉన్నారు మునుడు చూసారు
ఎవర్రాయి గొల్లోడు ఒక్కడి కాదు 2 కాదు 1000 ఆవుల మంద కొట్టుకొని వస్తాడు మనం పోయే గొల్లోడా ఇది నా కుర్వ ఇది నా అద్దు నీ ఆవుల పాలు వెండి పోయిరా నోరెత్తాడు గారు వాడు మమ్మల్ని వేడుకొని వారి ఆవుల పాలు తీసి మాకు పోసి ఆ పుణ్యాన్ని ముల్లె కట్టుకొని మా కుర్వ దాటిపోవాలి ముగ్గురు మునులైన ఇట్లా తపస్సులు పట్టుకొని కూర్చొని మాత్రం ఓం ప్రార్థన చేస్తారు మునులు వీణ 3 పొట్టలు పెరిగినాయి పొట్టల చుట్టూ మరి ఎలుక పొదలు కాచేసినారే ఎలుక పొదలు చేసి చూడు తీగలు అల్లుకొని మాత్రం బాట లేకుంటే ఇట్లా మాత్రం అటువంటి పెరిగిపోయినాయి చెట్లన్నీ పెరిగిపోయినాయా తవ్వలేదు గలవలేదు గండి లేదు ఆవులన్నీ పోయి అక్కడ ఆగి ముందడికి తవ్వు ఉంటే కదలు పెద్దిరాదు వెనక ఉన్నాడు ఇట్లా మాత్రం అటువంటి ముందుకు నదరు ఇట్లా చేయటం పెట్టి అరే బోయిలారా ఏంద్రా బలం అంత మాత్రం తీగలు అల్లుకొని తువ్వ లేకుండా మాత్రం గలవ లేకుండా చేసింది పొయ్యి కొట్టాలు పట్టి నరకర్రా అన్నాడు ఒక్కలా ఇద్దరా మరి బోయిలందరూ చూడు శీవలు కదా పుట్టకి ఎగబడ్డట్టు ఎలక పొదలకి ఎగబడ్డ ఇక చెట్లన్నీ కొట్టబట్టే పోదేవుడు ఒక పొద కొడితే 2 పొదలు 2 పొదలు కొడితే 3 కొడితే 6 కొడతాయి 6 కొడితే 12 కొడతాయి కొచ్చి మరి బోయిలు చూడు పడిపోయి గుల్లరాజు దగ్గరికి వచ్చి అయ్యా ఇది ఏమి కారణం ఇది ఏమి చిత్రం ఈడ ఏమున్నదో మనకు తెలియదు ఒక్కటి కొడితే 2 కొడితే మరి 4 కొడతాను నేను కొట్టలేమయ్యా అన్న పెద్దరాజు 2కి చేసి కన్నెర్ర చేసి మిస్సవడి పెట్టి మిన్నరగా చూసి నా ఆవులకు తవ్వ లేకుండా చేస్తుందా ఏంటిది అది మరే అప్పుడు పెద్దరాజు గిట్లా రోడ్డు పని చెప్తాడు ఆయన బాగా తాగి నచ్చి మందిలో తెచ్చాడు ముసల్దాన్ రోడ్డు కాళ్ళు బర్రు అన్నాయి కూడరెక్కినాక అయితే మరి గంటపండి కనుక గంటపండులు చేత పట్టి అయ్యా నా విలవేలుపం విలవెరుపు సిరిసేలం వాళ్ళయ్య నీ పాదార 10,000 అల్లుడా మల్లికొండ నీ పాదాల 10,000 చేత పట్టినాడు కొట్ట తీసిరేస్తే రంపె కదా చెట్ల పోసినట్టు ఎలక పొదలన్నీ పోసి ఎలక పొదలు పోసిన గొడ్డలు కొన్నది పుట్టలలో చొరబడ్డది పుట్టలు పోసి మరి గొడ్డది ముగ్గురు మునుల తల పోసి ముగ్గురు మునుల తలలో పోస్తే ఆ తలలన్నీ ఇట్లా ఎగిరి పెద్దిరాదు ముందర పట్టి ఆవరిస్తాను ఆహారం ఆవరిస్తాను పెద్దిరాజును చూసిన తలలు ప్రాణం జీవనం పురిజీవని వెళ్ళిపోవాలి గొల్లోడా పలకచ్చిన దొంగను పచ్చి కొడి జీవన గొల్లోడా పిల్లలను పోతాను మా తలలు ఎంత కొట్టిరో పేనకాడ నీ తలలు గట్ల కొట్టగలరా పేన కాడ మా తలలు ఎంత కొట్టిన నీ తల గట్ల కొట్టగాకరా మునుల ముందుకు గొడ్డలేసి 5 ఏళ్ళ 6 10 ఏళ్ళ పబ్బది పట్టి ఆయన మునుల సపన తప్పాయి ముండరాలు సపన తప్పాయి నేను చూసి చేసిన తప్పుగా చూడని చేసిన నా తప్పును మీరు క్షమించి నా తప్పుకు విమోక్షణ కలిగినరయ్యా అన్నాడు విమోక్షణ కలిగిరు అన్నాడు ఇప్పటికప్పుడు తప్పు చేసినప్పుడు నా తప్పే అని ఒప్పుకున్నాక కొడతామా తిరుగుతామా మరి అప్పుడు మునులు అన్నారు అరే పెద్దిరాజు నాన్నగా చేసిన తప్పు అన్నాడు నిన్ను మన్నించి నీకు వరమిస్తాను మేము సచ్చిన వాళ్ళం లేవు మా ముగ్గురి పేరు విను 3 గుళ్ళు కట్టు 3 గుళ్ళు కట్టి 3 గుళ్ళల్లో 3 దీపాలు పెట్టి నీ భార్యను కలిసి ఇక్కడ సాలబాయిలవి సాలబాయిన జాతాలు పక్కనే
భార్య పెద్దమ్మదేవి అండలా అన్నం వండి పెట్టువారు అండల్లా అన్నం వండి పెట్టువారు కడవల్ల పప్పు కాసి పెట్టువారు పుట్టిన ఇస్తారులు కుప్పలేదు అరే రాత్రి వచ్చినోనికి పగలు కావాలి పగలు వచ్చినోనికి ఇక్కడ రాత్రి కావాలి వారి నీలి పాలు వాడు నిజమైన నీ గోత్రి కూడా నీ అన్న కొడుకే తమ్ముడే తమ్ముని కొడుకే నీ రక్త సంబంధ పోడు నువ్వు జావక ముందచ్చి ఇక్కడ అన్నం 5 కుక్కలు చేస్తే ఆ బ్రహ్మ కన్నా మరణం కావచ్చు కానీ నీకు మరణం లేదు బ్రాహ్మణుల సపన తప్పది మరి పాపానికి విమోక్షణ కలిగించి పెద్దరాజు భార్య పెద్దమదేవి ఇద్దరు కలిసి అక్కడ బాయి తవ్వింది సాదా బాయి తాగుతాయి తాగుతారు శాతాడు బొక్కెను బాయి వినేసి అండలతోటి అన్నం వండి పెట్టింది వల్ల పప్పు కాసి పెట్టింది మూత కాకులు తెప్పి పుట్టిన ఇతర కుప్పలేసి 12 కాదు 24 ఏళ్ళు కాని నా నీలి పాలు నా గోత్రీకుడు ఇవ్వడచ్చినా ఎప్పుడు ఈ అన్న మీరు మూత తీసిన ఇప్పుడే అండినట్టు గుబా 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 పుల్లెల్లాలి పప్పు పుట్టి పోరాదు ఈ పుట్టిన ఇత్తరులు కుప్పలేదు ఈ ఇత్తరు మాత్రం బల్లి పాతరులు పట్టద్దు పెద్దమదేవి దీవించి దీవనార్థులు పెట్టింది రాత్రి రచ్చినోనికి పగలు పగలు రచ్చినోనికి పగలు మరి పగలు ఇది ముని కుర్వాని ముని కుర్రల నుంచి చూడగా అప్పుడు 3 మునుడు ఆశ్రయం అంటే 9 చెల్లు ఆవుల పట్టుకొని బయలుదేరి అల్లని రాడి నల్లని రాడి అలనే అడిగిన సల్లని అలని పెద్దిరాదు ఇప్పటికప్పటికి ఏమంటారు 4 తువ్వలుంటే రైట్ పోతే సవరస్తా రాంగు వేలోనికి సావరత్తా అన్నారు 4 తువ్వలేటు ఒకటి కాశీకి ఒకటి తిరుపతికి ఒకటి కళ్యాణం ఒక్కడి మాత్రం అటువంటి కనుక తీరంగా 4 తువ్వల కాడికి వచ్చి మరి కాశీకి పోయేది ఏ పాట కళ్యాణం పోయేది ఏ పాట రైట్ పోతేనేమో సవరత్త రాంగు వేణునికి సావరత్త నిలబడి తోటి పెద్దిరాజు నిలబడి కనిగొచ్చి సవరస్త విన వాతి నేను వేణునికి తువ్వ ఎట్ట దొరకాలి కాశీ యాత్రలకు ఎక్కువ పోతారు భక్తులు కళ్యాణం గుళ్ళు పాడబట్టి అటు ఎక్కువ ఊరు మరి ఆ బాట చిన్నగా ఉన్నది ఈ 4 తువ్వల కాడ కనివాటి కనిగి ఏమంటే మాత్రం ఉలి వచ్చి కొడతాను యాదవులు పెద్దిరాదు అటువంటి కనుకనేమి ఏమంటది చూడు సింహద్ది రాదు ఇలనూత రాదు నన్ననూత రాదు పోలు రాదు సింహద్ది రాదు కొడుకు జీడి కంటి రాముల వరాన పుట్టిండు కలియువుల రాదు మరి ఇలనూత రాదు కొడుకు ఎద్దుల ఎర్రయ్య నల్లనూత రాదు కొడుకు ముమ్మయ్య పోసయ్య మరి చిన్నవాడి చిలకల పోలు రాదు కొడుకు ఉల్లముల బత్తిరయ్య చిత్తూరు బట్టలు బట్టమే కలవరే కంపెత్తురా కంపెత్తి వారు మెండవేర వారు మీరు వారు దండవేర వారు తమసారి 6000 వల్లములు 3000 తిరుమందులు మన
బలగం ఎందరున్నారు అందరి పేర్లు బండ కొలిసిండు. బండకి ఎందుకు కొలిసిండు? ఎవడన్నా వెనకొచ్చినోడు ముందు వచ్చేటోడు తొవ్వ దొరకాలి. ఈ బండకున్న పేర్లు చూసారే, వెనకటి ఇప్పుడు మామిడి తొవ్వ వేయండి అని రావాలని నా తొవ్వ పట్టుకో, నా దారి పట్టుకొని రావాలని కనుక బండలు వచ్చి కళ్యాణ పట్లం రామ 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 డార కింద వర్షగంప పెట్టింది, పాలు విండి పెద్దమ్మకిస్తే పాలు ఆగబెట్టి తోడేసి పెరుగులు చేసి సల్లలు వేసి బోయిలు పోతాను. సల్ల మజ్జిగల విన బతికేలా అప్పుడు కోడి దొరికేదా? ఇంత సల్లబొట్టు దొరికితే అయ్యో నా పానం బతి అంతే సార్ అనుకున్నా. ఇప్పుడు అన్నం ఎక్కువైంది, బట్టి ఎక్కువైంది. ఆనాడు అన్నమే దొరకాయి, సల్లదాగి బతికేలాట వెనకాడ. అరే పాల పెరిగిన పానాలు కాపాడుకోని ఈ డమ్మడారల కింద పెద్దమ్మ కూర్చున్నదా? బోయిలు మాత్రం ఆ గొడ్డలు చెప్తారు. మరి ఆ బొనగల సప్పుడు, కొబ్బెరల సప్పుడు, గంటల సప్పుడు, మూగల సప్పుడు కళ్యాణ పట్నంలా ఎవరిని పెడతారు? ముత్తరాసోళ్ళ ముందడు ముత్తమ్మ, ముందడు పెద్దమ్మ, అక్క నాగాయి, కలుగుల సూరాయి, కడవత్తిది అందరికన్నా చిన్నది కావాలి. తనం వాళ్ళది, పటేలు తనం వాళ్ళది, పటవారు తనం వాళ్ళది. ఎవడైనా వాళ్ళని అడగండి ఆ ఊళ్ళో సెలివి పెట్టి అధికారం లేదు. ఊరు నుంచి వచ్చినోనికి ఎప్పుడైనా మాత్రం మరవ వెరుకనా ఈ ఆవుల సప్పుడు బొనుగల సప్పుడు అన్నారు. ముత్తరాజు వాళ్ళు లేచి ఏమనుకున్నారు? ఉన్నాయో పెద్దమ్మా, అయ్యో ఆవులు పాలు వాడు ఎక్కడికెళ్ళి కూడా కొట్టుకొచ్చి మన కచ్చరాని మేపుతాను కాదా మన దినాలు గాను దింపుడు కాలం చేద్దాంరా. అంటే పొరాలు ఒక రోజు తిట్టాలి నేను అవసరం చూస్తే అదే ఎత్తలేదు. ఓ బాగా బాగుండి బాగలేమని రాక రాక వచ్చిన మూడో రోజులతో గుడ్లు గుడ్లు మధ్య ఆ గుడ్డు సిగుడ్డు కావాలా? వల్ల చీరలా నా కొడుకోను నా కొడుకోను నువ్వు కొనుక్కో బావా రాకరాకను వచ్చిన ఉన్న కాడికైనా కళ్ళగడ్డోళ్ళు పొద్దుకు పెట్టింది కదా రాక రాకను వచ్చే నువ్వు
వాళ్ళ బరండి షాపు నీకో కొట్ట నాకో మీరు నీది నీకు నాది నాకు అట్టగారు గుంజిగా ఆయన కొట్టడానికి నాకు బాబా నీది నీకు నాది నాకు బాబా రాక రాక వాళ్ళకి రాక రాక ఏంటిరా ఇంటి ముందుకు వచ్చానమ్మా